ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకువెళ్తూ ఉన్నారు పోలీసులు. ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అయితే రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థన మేరకు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం జడ్జి కల్పించారు. సో ప్రస్తుతం పోలీసులు ఆయన న్యాయస్థానం నుంచి అసెంబ్లీకి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తీసుకువెళ్తున్న దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ అందిస్తోంది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం లైవ్ ద్వారా. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి తరలిస్తూ ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం. ఇక అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. క్యాంపుల నుంచి ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు ప్రస్తుతం తరలిస్తున్న దృశ్యాలు చూస్తాం. అలాగే 6 స్థానాలకు గాను 7 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, అసెంబ్లీలో ఎన్నికల పోలింగ్ సందడి ఎట్లా ఉంది? తెలంగాణలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. 6 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో 7 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 7 అభ్యర్థులకు సంబంధించినటువంటి భౌతవ్యాన్ని ఈరోజు సాయంత్రంలోకి తేలిపోతుంది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నారు. మొదట చీఫ్ విప్ 2-3 ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఓటాకును వినియోగించుకోవడానికి ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆకుల లలిత, టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇప్పటికే చేరుకున్నారు. ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలోనే తెలంగాణ మంత్రులు ఇప్పటికే ఎల్పీ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ అభ్యర్థికి ఓటు వేయాలి సూచించినటువంటి జాబితా ప్రకారం మరోసారి ఎమ్మెల్యేలకు సలహాలు సూచనలు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం పోలింగ్ కు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు ఓటుకు వినియోగించుకోవడానికి సరిపడా ఏర్పాట్లు చేశారు. అయితే ఆ పోలింగ్ కు సంబంధించి లోపల ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పాటు ఎన్నికల నిబంధనలకి ప్రకారం ఎమ్మెల్యేలు కావచ్చు, ఓటుకు వినియోగించుకున్నటువంటి నామినేటెడ్ సభ్యులు కావచ్చు, ఎవరైనా ఆ మొబైల్స్ తో పాటు పెన్నుల్ని కూడా బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ స్థాయిలో భద్రతా చర్యలు చేపడతారో అదే స్థాయిలో పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఓటాకును వినియోగించుకునే పనిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికీ కొంతమంది మాత్రమే అసెంబ్లీకి చేరుకున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఓటాకును వినియోగించుకోలేదు. ప్రస్తుతం ఇక ఎంఐఎం కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, దీంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా రాజకీయ పార్టీలన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మనం చూడొచ్చు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్ తో పాటు జగదీష్ రెడ్డి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ ఓటును వినియోగించుకోవడానికి అసెంబ్లీ లోపలికి వెళ్తున్నారు. టీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డితో కలిసి ఓటును వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్ లో చూడొచ్చు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి కూడా ఎల్పీ కార్యాలయం ముందు వాహనాన్ని దిగుతున్నారు. అతను కూడా ఓటును వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా 120 మంది ఎమ్మెల్యేలు ఓటును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం 4 గంటల వరకు ఎవరైతే ఓటును వినియోగించుకునే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఓటును వినియోగించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారు. సాయంత్రం 4 తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం కౌంటింగ్ సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అది 5 గంటల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓటుతో 6 అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటే కనీసం 10-15 నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ రెండవ ప్రాధాన్యత ఓటు కనుక లెక్కించాల్సిన పరిస్థితి వస్తే సుమారు గంట సమయం పడుతుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం 6-7 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్లతో పాటు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అయితే ఇప్పటికే ఏదైతే రేవంత్ రెడ్డి అరెస్ట్ ఉన్నారో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ విషయానికి వస్తే ఆయన కోర్టు నుంచి ఓటును వినియోగించుకోవడానికి నేరుగా అసెంబ్లీకి వస్తున్నారు. మరి కాసేపట్లో
ఆయన కూడా అసెంబ్లీకి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సీఎం 10 గంటలు 10-10:30 ప్రాంతంలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే మొదటి ఓటు స్పీకర్ 9 గంటలకే ఓటు హక్కును వినియోగించుకోవాలనుకున్నారు. అయితే ఆయన కూడా అసెంబ్లీకి 8:30కే వచ్చినటువంటి పరిస్థితి. ఇక మరో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా మొదటి దశలోనే అంటే మరో గంట లోపు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 85 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు వేం నరేందర్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఇప్పుడే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మిగతా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎర్రబెల్లి సండ్ర వెంకట వీరయ్య లాంటి ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారిక కసరత్తుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఆ పరిస్థితి చూస్తే సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మధ్యాహ్నం 1 గంట వరకే మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ప్రక్రియ సుమారు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా క్యాంపు నుంచి మరి కాసేపట్లో బయలుదేరే అవకాశాలు కనబడుతున్నాయి. వెనక వైపున ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా బీజేపీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో బీజేపీ ఎల్పీ కార్యాలయంలో ఈ 5 ఎమ్మెల్యేలు మరోసారి సమావేశం కాబోతున్నారు. టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మరో గంటలో పూర్తి స్థాయిలో అంటే టీఆర్ఎస్ కు సరిపోయే బలం 85 మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ 85 మంది కూడా ఒకేసారి మరో గంటలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతుంది. ఇది ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. ఓటు స్టూడియో సరే వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మన ఎక్స్క్లూజివ్ గా ఆయన వస్తున్న దృశ్యాలు కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము లైవ్ ద్వారా. అయితే అక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో ఈ రేవంత్ వ్యవహారానికి సంబంధించి చర్చ నడుస్తోందా ఇటు ఎమ్మెల్యేల మధ్య కానీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కానీ ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది అక్కడ? రేవంత్ రెడ్డికి సంబంధించిన అరెస్టుకు సంబంధించిన వ్యవహారం మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాత్రి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి మొదటి నుంచి దుందుడుకుగా వ్యవహరించడం వలన ఇలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది అని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మీడియా మిత్రులకు ఫోన్ చేయడం ఏం జరుగుతుందనే అప్డేట్ ని తెలుసుకునే ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారమే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం టీఆర్ఎస్ మంత్రులతో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కరచాలనం చేసినటువంటి సందర్భం. మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. మీడియాకి అభివాదం చేస్తూ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లోపలికి వెళ్తున్నారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంత ముభావంగానే ఉన్నట్టు కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎర్రబెల్లిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కలిసి ఎర్రబెల్లి ఓటు హక్కును వినియోగించుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంత విజయ సంకేతాన్ని చూపిస్తున్నప్పటికీ ఎర్రబెల్లి మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. కేటీఆర్ ని చూడొచ్చు. కేటీఆర్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటు హక్కు వేయడానికి వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఎల్పీ కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తారు. టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలతో ఎర్రబెల్లి వెనక వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కూడా ఇప్పుడే టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి జరుపుతున్నారు. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చూస్తే రేవంత్ రెడ్డి వ్యవహారం మీద ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా ఆసక్తిగా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ కూడా మరి కాసేపట్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి లోపలికి వెళ్ళబోతున్నారు. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్ కు వస్తే ఇప్పటికే ఆయన కోర్టు నుంచి బయలుదేరినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన రేవంత్ రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. కేటీఆర్ ని మనం చూస్తున్నాం. కేటీఆర్ తన ఎమ్మెల్యే ఐడి కార్డును తీసుకొని లోపలికి ఓటు హక్కును వేయడానికి లోపలికి వెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డిని మరి కాసేపట్లో మరో 2-3 నిమిషాల్లో లోపలికి ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకునేందుకు కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలో ఆయన లోపలికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఆ స్టీఫెన్ కు సంబంధించి ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి కాసేపట్లో
వస్తారు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అసెంబ్లీలో ఓటకు వినియోగించుకోవడానికి ఎమ్మెల్యేలంతా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన 1-2 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఆ పోలింగ్ ప్రక్రియ నమోదయ్యే అవకాశాలు కనబడుతుంది.